లెక్కలు కాదు, మీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్కలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ వర్కుల్లో కూడా 4.18% అంటే 9/1/2025 వరకు 9/1/2025 సంవత్సరం వరకు జరిగినటువంటి పన్నుల్లో 4.18% అవినీతి జరిగిందని చెప్పేసి మీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్కాచారాలు చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా ఇవన్నింటినీ మూచిపెట్టేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు రాసిచ్చినటువంటి కాకమ్మ కథలు ఈ రోజు తీసుకొచ్చి చదివేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆరోపిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 19 వరకు నీరు చెట్టు పేరుతో ఎక్కడ కూడా కనీసం సాక్ష్యాధారాలతో కూడినటువంటి పనులు కూడా కాకోకుండా అవి ఏం పనులు జరిగినాయి ఎక్కడికి పోయినా కూడా విట్నెస్ లేనట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనకి అప్పుడు చూసినా ఇప్పుడు చూసినా ఎక్కడ కూడా కనీస సాక్ష్యాధారాలు లేనటువంటి పనుల్ని వాళ్ళు ఎంచుకుంటారు, ఆ పనుల్ని చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 14 నుంచి 19 వరకు దాదాపు 5,000 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో ఈరోజు నీరు చెట్టు పథకాన్ని అమలు చేశారు. ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా ఆ పనులకు సంబంధించినటువంటి అవశేషాలు కూడా ఎక్కడ కూడా కనీస కనుచూపు మేరలో కూడా కనపరావు. ఆ స్కీమ్ పేరుతో 1,000 కోట్ల రూపాయలను తెలుగుదేశం పార్టీ నాయకులకు దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా 2014 నుంచి 19 వరకు ఫారం పనుల పేరుతో 11 లక్షల ఫారం పనులను తొయ్యామని చెప్పేసి 5,940 కోట్ల రూపాయలను ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకోవడం జరిగింది. నేను అనంతపురం జిల్లా పరిషత్ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో 1,00,000 ఫారం పనుల పేరుతో 543 కోట్ల రూపాయలను డ్రా చేస్తే మేము ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో విజిట్కి వెళ్తే ఎక్కడ కూడా కనీసం బకెట్ నీళ్లు నిలబడేటువంటి గుంతలను కూడా తీసినటువంటి పాపాన పోలేదు. ఇదేనా చంద్రబాబు నాయుడు మీరు సంపదను సృష్టించడం అంటే అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 19 నుంచి 24లో మీకు బుద్ధి పుట్టినటువంటి ఈ రాష్ట్రంలో మీకు బుద్ధి పుట్టినటువంటి గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో గ్రామ సచివాలయం మీకు స్వాగతం పలుకుతుంది, ఆర్బీకే సెంటర్ స్వాగతం పలుకుతుంది, మిల్క్ సెంటర్ స్వాగతం పలుకుతుంది, హెల్త్ సెంటర్ స్వాగతం పలుకుతుంది, డిజిటల్ లైబ్రరీ స్వాగతం పలుకుతాయి. ఇంకా 25-30 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్ గా థింక్ చేసి ఈ రోజు గ్రామం అభివృద్ధి అంటే గ్రామం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందితేనే చెందినట్లుగా భావించి ఈ రోజు విజన్ ఉన్నటువంటి నాయకుడిగా ఈ రోజు ఆ రకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిని కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు గతంలో చేసినటువంటి పనులకు ప్రస్తుతం చేసినటువంటి పనులకు ఎక్కడైనా కనీసం ఆ రకమైనటువంటి నిర్మాణాత్మక చేపట్టినటువంటి ఒక్కటనైనా చూపించేటువంటి సత్తా మీకుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా మరీ విచిత్రం, ఈ సంవత్సరం కూడా 2,50,000 ఫారం పనులను శాంక్షన్ చేశారు. అంటే ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కూటమి నేతలను దోచుకోవడానికి ఇక సంక్షేమ స్కీములు అని చెప్పి కూడా ఇవి దీనికి ఉదాహరణకు ఇవి ఒక మచ్చుక అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు చూపిస్తా ఉన్నా. ఈ రోజు మనం ఒక మనిషి అభివృద్ధి చెందినాడంటే ఒక కాలో ఒక చెయ్యో అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందినట్లు కాదు. ఒక మనిషి ఆరోగ్యవంతంగా అన్ని అవయవాలు కూడా సమపాలలో అభివృద్ధి చెందితేనే ఆ వ్యక్తి అభివృద్ధి చెందినట్టుగా ఈ రోజు గ్రామంలో కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తినో లేకపోతే కూటమికి సంబంధించినటువంటి వ్యక్తినో వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తినో ఆర్థికంగా అభివృద్ధి చేసినంత మాత్రాన ఆ గ్రామం అభివృద్ధి చెందినట్లు కాదు. ఇంత కనీసం ఈ విజ్ఞత కూడా లేనటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కూటమి నేతలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రకమైనటువంటి దోచుకునేటువంటి తత్వాన్ని ఈ రోజు ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించినటువంటి చరిత్ర ఈ కూటమి నేతలది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం జరగాలంటే అతనికి జాబ్ కార్డు ఉండాలా. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ కొనసాగాలంటే అతను 90 రోజులు 10 దినాల కల్పన జరిగి గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉండాల. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం జరగాలంటే ఆ గ్రామ సర్పంచ్ తీర్మానం ఉంటేనే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం జరుగుతుంది. ఇవన్నింటినీ కూడా తొంగలేకి కేవలం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉన్నటువంటి దాన్ని ఆధారంగా తీసుకుని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల మంది నిరుద్యోగులందరినీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు గతంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ కూడా ఈ రోజు తొలగించి నిర్దాక్షిణ్యంగా తొలగించి తెలుగుదేశం పార్టీ నాయకులను అడ్డం పెట్టుకుని ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్ గా మార్చుకుని ఈ రోజు వేలాది కోట్ల రూపాయలు ఈ రోజు దోచుకునేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంటే ఎక్కడెక్కడ అడ్డుకుంటా అంటే మనం ఉదాహరణకు మనం చూసాం. ఆలూరులో జరిగినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర. ఈ రకమైనటువంటి భయాందోళనకు గురి చేసి ఈ రోజు ఎన్ఆర్ఈజీఎస్ పనులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పందికొక్కుల మారిగా ఈ రోజు దోచుకునేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా అత్యంత
దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే జనవరి 9వ తేదీ నుంచి ఈ రోజు కూడా ఉపాధి హామీ పనుల్లో పనిచేసినటువంటి కూలీలకు ఈ రోజు కూడా వేతనాన్ని విడుదల చేసినటువంటి పాపాన పోలేదు ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికి కూడా 820 కోట్ల రూపాయల నిధులు ఈ రోజు కూడా ఉపాధి హామీ కూలీలకు రావాల్సినటువంటి చెందాల్సినటువంటి నిధులను విడుదల చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 72 రోజులు పని దినాలు గడిచిపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు అన్ని సంక్షేమ పథకాలకి అర్హులైంది కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అందుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో తమ యొక్క జీవన ప్రమాణాలు దిగజారేటువంటి క్రమంలో కూడా ఈ రోజు ఉపాధి హామీ పనులకు వెళ్తే ఆ ఉపాధి హామీ పని చేసినటువంటి వేతనాన్ని కూడా పొందలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలను నెట్టవేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తా ఉన్నా. అటువంటి మీరు నిన్న జరుగుతా అంటే అసెంబ్లీలో సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో ఈ రోజు మీ సహచరుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఇక జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు సాంస్కృతిక కార్యక్రమం పేరుతో ఇక డ్రామాలు రక్తి కట్టించి సెటైర్లు వేసి అతని యొక్క వ్యక్తిత్వాన్ని మీరు ఈ రోజు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారా? ఈ రోజు ఇకలు పక్కపక్కలు చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఒక్క పూట ఒక్క ముద్ద పెట్టలేనటువంటి అయోగ్యులుగా తప్పుడు హామీలతో 143 తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి మీకు కనీసం వాళ్ళ పట్ల మానవత్వం గాని కనికరం గాని లేనటువంటి సైకోలు ఈ రోజు కూటమి నేతలు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా